హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను మీ వేణుగోపాల్ రెడ్డి ఫ్రమ్ జోష్ ఇన్నోవేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్, జోష్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫారెన్ లాంగ్వేజెస్, జోష్ ఓవర్సీస్ కన్సల్టెన్సీ మరియు ఎడినైన్ కెరీర్ గైడెన్స్ సంయుక్తంగా అనేక కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఏదైతే ఇంటర్మీడియట్ ఎంపీసీ అయిపోయినటువంటి విద్యార్థులకు అవసరం ఉన్నాయో వాటి మీద మనం సీరియస్గా చేస్తూ ఉన్నాం. ఇందులో ఒక ఇంపార్టెంట్ ఎగ్జామ్ మన తెలుగు పిల్లలు చాలామంది పట్టించుకున్నటువంటి ఎగ్జామ్ ఏదైతే ఉందో ఐఐటి 2025 ఓకే, ఐజర్ యాప్టిట్యూడ్ టెస్ట్ 2025 సంబంధించి. సో ఈ ఐఐటి 2025 ఏదైతే ఉందో ఐఐఎస్సి బెంగళూరు, అదేవిధంగా ఐఐటి మెడ్రాస్ మరియు 7 ప్రెస్టీజియస్ ఐఐఎస్ఆర్కి సంబంధించి అడ్మిషన్ తీసుకునేదానికి ఇది ఒక దారండి. సో ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్స్ ఏమున్నాయి, టోటల్గా ఎన్ని సీట్స్ అవైలబిలిటీ ఉన్నాయి, ఎంతమంది ఎగ్జామ్ రాస్తారు, కేటగిరీ వైజ్ స్కోర్ ట్రెండ్స్ ఎలా ఉంది అనేది ఈ వీడియోలో మొత్తం చూసేద్దాం. వీడియో చివరి వరకు చూడండి. వీడియోని ఫస్ట్ మీరు లైక్ చేయండి, ఎందుకంటే ఇలాంటి అన్ఎక్స్ప్లోర్డ్ ఇన్ఫర్మేషన్ని మన తెలుగు విద్యార్థుల యొక్క పర్స్పెక్టివ్లో నేను ఎప్పటికప్పుడు తెలియజేస్తుంటాను. కాబట్టి మీరు ఇచ్చేటువంటి లైకే నా యొక్క బలం. కాబట్టి సో మనం ఈరోజు అయితే ఈ యొక్క కంప్లీట్గా ఐఐటి ఎగ్జామ్ యొక్క ప్యాటర్న్ ఏమన్నీ అండర్స్టాండ్ చేసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. సో మనకున్నటువంటి 2000 సీట్స్ కోసం చాలా కాంపిటీషన్ అయితే ఉందండి. ఇండియాస్ ప్రీమియర్ ఇన్స్టిట్యూషన్స్ అయినటువంటి బెంగళూరు ఐఐఎస్సి అనుకోండి, ఐఐటి మెడ్రాస్, ఐజర్స్లో కావాలన్నట్లయితే 2023లో మనకి 44,000 మంది రాశారు. మాలాంటి యూట్యూబర్స్ చాలామంది ఇప్పుడు దీని మీద అవేర్నెస్ ఇవ్వడం వల్ల ఈ కాంపిటీషన్ అనేది లాస్ట్ ఇయర్ 1.2 lakhs 1,20,000 మంది రాశారు. కేవలం మనకున్నది 2,000 సీట్లు మాత్రమే. ఓకే, ఎప్పుడు లేనంత గొప్పగా దీని యొక్క ఇదైతే పెరిగింది. కట్ ఆఫ్స్ కూడా చాలా భారీ మార్పు అనేది రావడం జరిగింది. సో ఈ యొక్క ఎగ్జామ్ని ఎలా క్లియర్ చేసాలో మనం రోడ్ మ్యాప్ కూడా చూద్దాం. సో కేటగిరీ వారీగా చూసుకున్నప్పుడు స్కోర్ టార్గెట్స్ ఎలా పెట్టుకోవాలి, మీరు ప్రిపరేషన్ ఎలా చేసుకోవాలి అనేది మనం చూద్దాం. కేటగిరీ వైజ్ కట్ ఆఫ్ను మనం ఇప్పుడు కానీ చూసినట్లయితే జనరల్ కేటగిరీలో తీసుకున్నప్పుడు ఐజర్ పూణే తీసుకున్నప్పుడు 160 నుంచి 165 మార్కులు కట్ ఆఫ్ ఉండిందండి 2023లో. వేరేజ్ 2024కి వచ్చేసరికి 125 పడిపోయింది, ఎందుకంటే కాంపిటీషన్ పెరిగిపోయింది. సో 2025లో మీరు అట్లీస్ట్ 130 to 140 మార్క్స్ మీరు టార్గెట్ పెట్టుకొని వర్క్ చేయాల్సి ఉంటుంది. అదేవిధంగా ఈడబ్ల్యూఎస్ కేటగిరీ తీసుకున్నప్పుడు 105 మార్కులు ఐజర్ పూణేకి లాస్ట్ ఇయర్ అయితే ఉండింది. కాబట్టి మీరు ఈ ఇయర్ కానీ ఈడబ్ల్యూఎస్ కేటగిరీ ఎవరైతే ఉన్నారో 110 to 115 మార్క్స్ని మనం టార్గెట్గా పెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అదేవిధంగా ఓబీసీ ఎన్సీఎల్ కేటగిరీ ఎవరైతే ఉన్నారో 2024 తీసుకున్నప్పుడు 95 మార్క్స్కి కట్ ఆఫ్ అయింది. కాబట్టి ఎయిమ్ ఫర్ 100 మార్క్స్ ఓబీసీ ఎన్సీఎల్ కేటగిరీ పిల్లలు ఎవరైతే ఉన్నారో. అదేవిధంగా ఎస్సీ కేటగిరీ పిల్లలు ఎవరైతే ఉన్నారో 90 మార్క్స్కి కట్ ఆఫ్ అయింది ఐజర్ పూణే లాస్ట్ ఇయర్ 90 మార్క్స్ కట్ ఆఫ్ అయింది. కాబట్టి మీరు 95 to 100 మార్క్స్ కానీ ప్లానింగ్ అని చేసుకున్నట్లయితే 2025లో సక్సెస్ అయ్యేటువంటి అవకాశం ఉంది. వేరే ఎస్టీ కేటగిరీ తీసుకున్నప్పుడు 50 మార్క్స్ వచ్చింది లాస్ట్ ఇయర్ కానీ తీసుకున్నట్లయితే, ఈ సంవత్సరం కానీ తీసుకున్నప్పుడు ఇంకొక 5-10 మార్కులు పెరుగుతాయి అనుకోవచ్చు. 55 to 60 అనేది సేఫ్ స్కోర్గా మనం అనుకోవచ్చు. సో ఇవన్నీ కూడా మనకి ఎస్టిమేషన్ అండి. సో మనకు వచ్చేటువంటి కాంపిటీషన్ ఎలా ఉంటుందో, 2025 మంది ఎంతమంది అప్లై చేసుకుంటారు, సో ఎలాంటి సిచ్యువేషన్స్ ఉన్నాయనేది మనకి కాలానుగుణంగా ఎప్పటికప్పుడు నేను వీడియోస్ చేస్తూ ఉంటాను అనమాట. సో ప్రిపరేషన్ యొక్క స్ట్రాటజీ ఏంటనేది మనం తీసుకున్నప్పుడు పర్టికులర్గా దీంట్లో బెస్ట్ స్ట్రాటజీ ఏంటంటే రిపీటెడ్ క్వశ్చన్స్ వస్తున్నాయండి. సాల్వ్డ్ పాస్ట్ ఇయర్ పేపర్స్ పీవైక్యూస్ ఏదైతే ఉందో దీన్ని అనలైజ్ ఐఐటి 2023-2024 సంబంధించినటువంటి క్వశ్చన్ పేపర్స్ని చదవాలి, చూసుకోవాలి. ప్యాటర్న్స్ ఎలా వస్తున్నాయి అనేది కూడా మనం ఐడియా చేసుకోవాలి. దానికి అవసరంగా ప్రాక్టీస్ చేసుకోవాలి. ఇక్కడ ఏంటంటే మనకి జేఈలాగా కాకుండా దీంట్లో స్పీడ్ అండ్ యాక్యురసీకి చాలా ఇంపార్టెన్స్ ఉంటుంది. ఓకే, మాక్ టెస్ట్ అండ్ మెటీరియల్స్, రిసోర్స్ మెటీరియల్స్ కూడా చూసుకోవాలి. రిపీటెడ్ టెస్ట్ సిరీస్ ఏదైతే ఉందో ఎస్సీఐ ఆస్ట్రా, స్పెల్లింగ్ చెప్తున్నానండి, ఎస్సీఐ ఏఎస్టీఆర్ఏ ఆస్ట్రా అనేది మాక్ టెస్టులు బాగున్నాయి దీంట్లో ఐఐటి 25కి సంబంధించి. దీన్ని బుక్ కూడా తీసుకొని చదువుకోండి. సో వర్స్ట్ కేస్ సినారియోకి ప్రిపేర్ అయి ఉండాలి. రియల్ ఎగ్జామ్స్ ఫీల్డ్స్ని ఈజీగా ఉండేటట్టుగా ఇంటూ ఎస్ఏ ఆస్ట్రా అయితే చాలామంది పిల్లలు అయితే బాగుందని చెప్పారు. మీరు కంటిన్యూస్గా మోటివేట్ అవుతుండాలి, మెంటర్షిప్ సెషన్స్ తీసుకోవాలి. సో డెడికేషన్ ఉండాలి, డిస్ట్రాక్షన్ లేకుండా ఉండాలి. సో ఇవి మనం పెట్టుకోవాల్సినటువంటి లక్ష్యాలు. ఇప్పుడు ఫైనల్గా దీన్ని ఎలా మోటివేట్ అవ్వాలి, మీ యొక్క ఫైనల్గా మీ ఆలోచన విధానం ఎలా ఉండాలంటే ఉన్నది 2,000 సీట్లు. లాస్ట్ ఇయర్ అయితే 1,20,000 మంది రాశారు. ఈ సంవత్సరం ఇంకా కాంపిటీషన్ పెరిగి 2 లక్షల మంది రాసినా ఆశ్చర్యపోవలేదు, ఎందుకంటే చాలా డ్రాస్టిక్గా వీటి యొక్క ఇంపార్టెన్స్, సాఫ్ట్వేర్ రెసిషన్ కూడా ఉంది. కాబట్టి చాలామంది పేరెంట్స్ రీసెర్చ్ వైపు ఉండాలని కోరుకుంటున్నారు. కాబట్టి దీని యొక్క ఇంపార్టెన్స్ అనేది చాలా పెరిగేటువంటి అవకాశం ఉంది. కొత్తగా అనేక సంస్థలు కూడా ఇప్పుడు మన ఐఐఎస్సి బెంగళూరు కానీ, మన ఐఐఎస్సి భోపాల్ కానీ, ఐజర్ భోపాల్ కానీ కొత్తగా బీటెక్ కోర్సులు కూడా రావడం జరిగింది. కాబట్టి మీరు రియలిస్టిక్ గోల్స్ని పెట్టుకోండి, కన్సిస్టెంట్గా కష్టపడండి. ఓకే, మీ ముందు అయితే బిగ్గెస్ట్ కాంపిటీషన్ అయితే ఉంది. డిస్ట్రాక్షన్స్ అన్నిటిని కూడా పక్కన పెట్టేసి మీ యొక్క అల్టిమేట్ డ్రీమ్ ఏదైతే ఉందో మంచి ఇన్స్టిట్యూట్లో చేరడం అనేది మీ డ్రీమ్. కాబట్టి దానికి తగినట్టుగా మీరు కష్టపడి పనిచేయండి. సో ఎడినైన్ కెరీర్ గైడెన్స్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. మీకు మంచి టిప్స్, స్ట్రాటజీస్, మోటివేషన్ ఎప్పటికప్పుడు
మీకు మేము అందిస్తూ ఉంటాం. థ్యాంక్ యూ సో మచ్. జై హింద్.